హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈ వ్లాగ్ మొత్తం కూడా నా బర్త్డేకి రిలేటెడ్గా ఉన్న ప్రతిదీ ఇందులో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను బైక్ తీసుకోవాలి అనుకున్నాను, అది కూడా నేను ఎర్న్ చేసుకున్న మనీతోని బైక్ తీసుకోవాలి అనుకున్నాను. సో నేను పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ చేస్తున్నాను 3 years నుంచి. అది క్విట్ చేసి యాక్టివా తీసుకోవాలి అనుకున్నాను. యాక్చువల్లీ నా బర్త్డే Feb 10th సాటర్డే వచ్చింది. సాటర్డే రోజు మనం బైక్స్ అట్లాంటివి తీసుకోం కాబట్టి ముందు రోజు తీసుకోవాలి. సో దానికోసం అవి అన్నీ ఫిల్ చేద్దాము. సో ప్రాసెసింగ్ మొత్తం ఏ కలర్ కావాలో అది ఆర్డర్ చేసుకుందామని చెప్పి Jan 26th వెళ్ళాము. బట్ అక్కడ ఉన్న కలర్స్లో ప్రెసెంట్ 2024 మోడల్లో నాకు మెరూన్ నచ్చింది. మెరూన్ రెడీగా ఉంది. అప్పుడైనా మళ్ళీ మనకి టైం వేస్ట్ కదా, ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో ఎందుకు అని చెప్పేసి 26 Jan ఆఫ్టర్నూన్ అమౌంట్ పే చేసేసి మేము ఈవినింగ్ వెళ్ళి బండి తెచ్చేసుకున్నాం అనమాట. ఇది మధురవాడలో ఉన్న హోండా షోరూంలోనే తీసుకున్నాము. మా హౌస్కి నియర్ పై ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తీసేసుకున్నాము. బట్ బయటతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఇచ్చారు మనకి వీళ్ళు. స్పాట్ క్యాష్ పే చేస్తే 1,16,000 చెప్పారనమాట. స్పాట్ క్యాష్ కాబట్టి ఫైనాన్స్ ఏం చేయకపోతే ఒక 500 లెస్ చేస్తా అన్నారు. బట్ వాళ్ళని బార్గెన్ చేసి అడిగినప్పుడు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మంచి డిస్కౌంట్ ఇచ్చారు. 1,12,000కే ఇచ్చారనమాట మనకి బైక్ వచ్చేసి. నేను తీసుకొచ్చిన 2 weeks వరకు నేను బైక్ని యూజ్ చేయలేదు, అలానే పెట్టేశాను. బర్త్డేకి తీసుకుని యూజ్ చేసుకుందాము అని చెప్పేసి. కోఇన్సిడెంట్ ఏంటి అంటే, ఆరుష్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను 9th monthలో బిట్టు నా కోసం బైక్ తీసుకున్నారు. అది కూడా యాక్టివా 3C చాక్లెట్ కలరు. ఇప్పుడు ప్రెసెంట్ అది కూడా ఉంది, అది బిట్టు యూజ్ చేసుకుంటారు. మళ్ళీ నేను నా కోసం కొత్తది తీసుకున్నాను అనమాట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మంచి మంచి థింగ్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇది నాకు చాలా హ్యాపీగా, చాలా మెమరబుల్గా అనిపించే మూమెంట్ అనమాట. ముందు రోజు ట్రయల్ వేశాను, అలా అప్పటి వరకు నేను బండి తీయలేదు. బర్త్డే ముందు రోజు ఒకసారి అలా ఒక రౌండ్ వేశాను అనమాట. వీడియో క్లిప్ క్యాప్చర్ చేసుకొని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ ఇయర్ కేక్ వచ్చేసి నేను మాకు తెలిసిన కేక్ మాస్టర్ ఉంటే ఆయనకు ఆర్డర్ చేశాను. మీరులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వైజాగ్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మోడల్ పెడితే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అని చెప్తే పర్ఫెక్ట్గా అట్లానే వస్తుంది. రీజనబుల్ ప్రైజెస్తో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అలానే ఈ డెకరేషన్ మనకి రెగ్యులర్గా ఎప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే మీరు M3 ఈవెంట్స్ వాళ్ళే చేస్తారు. నేను ఒక 5 to 6 మెంబర్స్ని, చాలా కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి వైజాగ్లో చాలామంది ఉంటారు డెకర్ చేసేవాళ్ళు. సో అందరినీ కనుక్కొని రీజనబుల్ ప్రైజెస్ ఎక్కడ ఉంటే ఆ డిజైన్ ఎవరు తక్కువ చెప్తే వాళ్ళకే ఇస్తాను. ఆల్వేస్ M3 ఈవెంట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే చేస్తుంటారు బయటతో కంపేర్ చేస్తే. నేను ఏ పిక్ అయితే పంపిస్తానో అందులో ఏది వస్తుంది ఏది రాదు, దాని ప్లేస్లో ఏం చేంజ్ చేద్దాం అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అవైలబుల్గా ఉంటే ఐటమ్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ చేసేసి ఇస్తారు. లేదు అంటే ఇలా చేంజ్ చేద్దాము, దీనికి ఇంత అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ముందుగానే చెప్తారు. మనకి ఎలా చెప్పారో అలానే యాజ్ ఇట్ ఈస్ చేసిస్తారనమాట. నాకు ఫుల్లీ సాటిస్ఫై ఈ డెకరేషన్తో అయితే. ఎప్పుడు వాళ్ళతో కంప్లైంట్ రాలేదు నాకైతే. చాలా బాగా చేస్తారు, ఎస్పెషల్లీ చాలా రీజనబుల్ ప్రైజెస్తో చేస్తారు. ఆరుష్ నా మీద వాటర్ బబుల్స్ గన్ ఉంటుంది కదా, సో అది షూట్ చేస్తున్నాడు అనమాట. వీడియో క్లిప్స్లో వాటిలో బాగుంటుంది అని చెప్పి. నైట్ చాలా సింపుల్గా ఈ విధంగా 12 o'clockకే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం ఇంట్లో. ఎవరి బర్త్డే అయినా కూడా మ్యాక్సిమం పిల్లలది కాకుండా, పిల్లలది అయితే ఈవినింగ్ అరేంజ్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళది ఈవినింగ్ టైము. మేము ఇంట్లో సింపుల్గా బిట్టుది కానీ నాది కానీ వెడ్డింగ్ యానివర్సరీ లేకపోతే బర్త్డేస్ ఏం వచ్చినా కూడా మా సిస్టర్ ఫ్యామిలీస్ ఎవరైనా కూడా 12 o'clockకి కేక్ కట్ చేసేస్తాము. అది ఒక అలవాటు అయిపోయింది. సో అందుకే 12 o'clockకి ఇంట్లో జస్ట్ సింపుల్గా ఈ విధంగా డెకర్ చేయించేసుకుని కేక్ అనేది కట్ చేసేసాను. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి, ఇది నేను జగదాంబలో తీసుకున్నాను, వైజాగ్లోనే ఒక షోరూంలో తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి మనకి డిస్కౌంట్లో 3,500 పడింది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ షాప్లో చాలా బాగుంటాయి ఫ్రాక్స్, అవి చాలా రీజనబుల్గా ఉంటాయి. నైట్ అలా కేక్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ నేను రెడీ అయిపోయాను. సో దగ్గరలో ఉన్న ఒక హాస్టల్కి వెళ్దాము అని చెప్పి అక్కడ ఫుడ్ డొనేషన్ అనేది పెట్టాము. సో వెళ్ళి మన చేత్తో వడ్డిస్తే అదొక సాటిస్ఫాక్షన్. ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నా అలా డొనేట్ చేసేది లేకుంటే అలా చేసుకునే దాంట్లో ఉన్న
సాటిస్ఫాక్షన్ ఇంకా ఎందులోనో అనిపించదు. నాకైతే చాలా ఇష్టము. ఇదేదో చెప్పాలి అని కాదు, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను. రెగ్యులర్గా ఇలాంటివి చేస్తూ ఉంటాము, బట్ పబ్లిక్లో పెట్టాలి అంటే కొన్ని సార్లు ఎందుకు అది చాలా ఇదిగా అనిపిస్తుంది కదా అని పెట్టాము. బట్ ఈసారి ఎందుకు పెడుతున్నానంటే, మీకు ఎవరికైనా చేయాలి అనిపిస్తే వీడియో చూస్తున్న వాళ్ళు ఒకరు ఇద్దరైనా కూడా హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఒక 15 మెంబర్స్ ఉంటారనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి హెల్ప్ చేయొచ్చు. వీళ్ళు మానసిక వికలాంగులు. సో వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా మాట్లాడిన మాటలు, వాళ్ళు చూపించే ప్రేమ కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పాప అయితే ఈ అక్క నా సొంత అక్క అని చెప్పి వాళ్ళందరికీ చెప్తుంది అనమాట. అక్క నిజమే కదా అని అడుగుతుంది. ప్యూర్ సోల్ అనమాట. చాలా చాలా నచ్చింది నాకు. ఈ మంచి టైం స్పెండ్ చేయడం అనేది, గుడ్ క్వాలిటీ టైంని స్పెండ్ చేసాము. అలా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచెస్ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ తేజు ఫోన్ చేసి రెడీ అవ్వండి మేము వస్తున్నాం అని చెప్పింది. నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ ఏదో కేక్ కటింగ్ ప్లాన్ చేస్తుంది మా తేజ అని చెప్పి. సో వాళ్ళు అట్లా 5:36 ఆ టైంలో వచ్చారు. మళ్ళీ రెడీ అయ్యి తేజ తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ కేక్ కట్ చేసేసాము. పిల్లలతోని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి మేము వెడ్డింగ్ యానివర్సరీ కోసం బిట్టు బుక్ చేశారు, ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. ఈ డెనిమ్ కోట్స్ వచ్చి. బట్ ఆ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఫుల్ రైన్ అవడం వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాము. అప్పుడు మిస్ అయింది. ఈరోజు ఆ అవుట్ఫిట్ సెట్ అయిందనమాట. ఇక్కడ అనుకోని ఇంకొక విషయం ఏంటంటే, వైషుకి కానీ తేజుకి కానీ తెలీదు మేము ఈ అవుట్ఫిట్స్ వేసుకుంటామని. బట్ వైషు అయితే డెనిమ్ వేసుకుని వచ్చింది. నేనైతే రియల్లీ వైషుని చూడగానే భలే మ్యాచ్ అయింది కదా నీకు అని చెప్పేసి అన్నాము. తేజు వైషుని ఫస్ట్ డ్రాప్ చేసి మళ్ళీ తర్వాత వచ్చేసరికి తేజు కూడా షాక్ అయింది. భలే మ్యాచ్ అయింది మీ అవుట్ఫిట్స్ అనుకోకుండా అని చెప్పి. ఒక్కొక్కసారి అలా కోఇన్సిడెంట్ జరుగుతుంది మనం అనుకోకపోయినా. వైషు అయితే నా కోసం మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ తీసుకొచ్చింది. నాకైతే చాలా 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 నచ్చింది. చిన్న ప్లాంట్ తీసుకొచ్చింది అనమాట. ఎంత క్యూట్గా ఉందో ఆ ప్లాంట్ అయితే. ఇండోర్ ప్లాంట్స్ అంటే నాకు బిట్టుకి చాలా ఇష్టము. సో అవి మంచిగా మేమైతే కేర్గా చూసుకుంటాము అని చెప్పి అది సెలెక్ట్ చేసిందంట మా తేజు. చాలా క్యూట్గా అనిపించింది. మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు నాకు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇదైతే చాలా బుజ్జిగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఆ ప్లాంట్. అలానే వైషు గిఫ్ట్ ఇచ్చింది కదా అని చెప్పి ఆరుష్ కూడా తీసుకొచ్చి ఒక చాక్లెట్ ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరం గిఫ్ట్ ఇచ్చాం కదా అని చెప్పి చిన్ని పాప కూడా ఇవ్వాలి కదా అని చెప్పి దాంతో కూడా చాక్లెట్ ఇప్పించారు. బట్ దానికి అది కలర్ఫుల్గా కనిపించింది కాబట్టి నాకు ఇవ్వలేకపోతుంది. మా చిన్నిది నివిది అయినా కూడా నేను లాగేసుకున్నాను. సో మొత్తానికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో మంచి టైంని స్పెండ్ చేసాము. ఇక్కడ చూడండి మా తేజు కేక్ పెడుతుంది. మా రవి గారు కేక్ లేకుండానే ఫోటో కోసం స్టిల్ ఇస్తున్నారు. సో ఇలా మంచి క్వాలిటీ టైంని ఫ్యామిలీతో అట్లనే ఇలా మంచిగా ఎంజాయ్ చేశాను బర్త్డే మొత్తం కూడా. తర్వాత ఏదో రీల్ కోసం ట్రై చేద్దామని చెప్పి కొత్త బండి మీద ఇంట్లో క్రాకర్స్ ఉన్నాయని చెప్పేసి కింద క్రాకర్స్ పెట్టారు. అటు ఏదో అనుకుంటే ఏదో అయింది. మొత్తానికి అయితే అది కూడా ఎందుకు మిస్ చేయాలి అని చెప్పి దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను నేను ఈ వీడియోలో. యాక్చువల్లీ ప్లాన్లో నైట్ అంటే సాటర్డే నైట్ బర్త్డే రోజు నైట్ బయటకి పార్టీకి వెళ్ళాలి అనుకున్నాం. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లానే మేము కలిసి ఒక 4 ఫ్యామిలీస్ బయటికి వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయ్యాము. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్లాన్ సండేకి చేంజ్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ బయటికి వెళ్దామని చెప్పి ఏబిఎస్కి వెళ్ళాము. అక్కడ బుక్ చేసుకున్నాం. సాటర్డేనే బుక్ చేసేసాము. మొత్తం 10 మెంబర్స్ వెళ్ళాము. చాలా మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసామన్నమాట. యాక్చువల్గా బిట్టు వాళ్ళు అందరూ కూడా జెంట్స్ అందరూ ఒకటే ఆఫీసు, మేము లేడీస్ అందరం పిల్లల వల్ల మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. వీళ్ళు మొత్తం మా పిల్లలందరూ కూడా ప్లే గ్రూప్ నుంచి ఫ్రెండ్స్. ప్లే గ్రూప్ నుంచి ఒకటే స్కూల్ అనమాట. సో చాలా మంచి బాండింగ్. అత్త మామ అని చెప్పేసి అట్లా పిలుస్తుంటారు పిల్లలందరూ కూడా. ఇంకా వాళ్ళు నలుగురు కలిసారంటే ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. కొట్టుకుంటారు, ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. మంచి టైం అయితే స్పెండ్ చేసాము. లైఫ్లో ఒక మెమరబుల్ డేస్లో ఇది కూడా ఒకటి అలా ఉండిపోతుంది అనమాట. అంత మంచి టైం స్పెండ్ చేసాము. చాలా బాగా ఆడుకున్నారు పిల్లలైతే. మాకు మ్యారేజ్ అయిన తర్వాత 2019 నుంచి ఈ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉంటుంది. అలానే ఇక్కడ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. దేశాలు కూడా రీసెంట్గా ఒక 2 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. కానీ మా బాండింగ్ అంతకు ముందు నుంచి అండ్ అన్నయ్యలు బిట్టు వాళ్ళందరూ కూడా బిఫోర్ మ్యారేజ్ నుంచే వాళ్ళ బాండింగ్ ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇక్కడ ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు కాబట్టి మేమే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీసే ఒకరినొకరం కేర్ చేసుకుంటూ ఉంటాము. చాలా బాగుంటుంది మా బాండింగ్. ఎప్పటికీ ఇలానే ఉంటుంది. లైఫ్ టైం అనమాట. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అన్నట్టు.
ఈ పిల్లలకు కూడా అట్లానే అలవాటు చేస్తాము, ఏదైనా కొంచెం టైం దొరికితే ఇలా మీట్ అవ్వడానికి. బట్ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోతుంది. ఇదివరకు ఎక్కువ చిన్నప్పుడు బాగా ఎక్కువ కలిసి మీట్ అవుతూ అట్లా ఉండేవాళ్ళము. బట్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో అంటే వీళ్ళకి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి మేము కూడా బయటికి తీసుకెళ్ళడానికి ఎక్కువ హార్డ్ వర్క్ ఇచ్చేస్తున్నారు చిన్నపిల్లలైనా కూడా. అందుకు బయటకు వెళ్ళడం అట్లా ప్లాన్ చేసుకోవడం కుదరట్లేదనమాట. చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ మేము ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆక్టోపస్ ట్రై చేశారు అందరూ కూడా, నేను ట్రై చేయలేదు. చాలా బాగుందంట. ఇక్కడ అన్ని మీట్ అంతా కూడా మిక్స్ చేసి జస్ట్ ఇలా రోస్ట్ చేసి ఇస్తున్నారు. మంచి ఫుడ్, మంచి ఎక్స్పీరియన్స్, ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇలాంటి అన్లిమిటెడ్ ఫుడ్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ ఫ్రెండ్స్ అట్లానే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఒక 10 మెంబర్స్ అట్లా వెళ్తే వర్తబుల్ అనమాట. మనం ఎక్కువ మాట్లాడుకుంటాము, చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఎక్కువ ఫుడ్ని తింటాం అనమాట. జస్ట్ మనం ఒక 2-3 మన ఫ్యామిలీ మెంబర్సే వెళ్తే కనుక అంత ఫుడ్ మనం తినలేము, పెట్టిన ప్రైస్కి వర్తబుల్గా ఎంజాయ్ చేయలేము అనమాట. ఇలా అందరం కలిసి వెళ్ళాం కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ చేసాం, మంచి ఫుడ్ని తిన్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఎవరైనా అన్లిమిటెడ్ నాన్ వెజ్ తీసుకుని మేము మాత్రం పెరుగన్నం, ఆవకాయ, పప్పు, పళ్ళు తింటున్నాము. యాక్చువల్లీ అందరం చక్కగా లంచ్ చేసేసాం. అన్నీ ట్రై చేసేసిన తర్వాత అన్నయ్య వెళ్ళి పప్పు అన్నం తెచ్చుకున్నారు. అది చూసి అందరం ఎడిక్ట్ అయ్యామన్నమాట. సో మళ్ళీ అందరం స్టార్ట్ చేసాం వెళ్ళి మేము కూడా పప్పు. కానీ అల్టిమేట్ ఉంది పప్పు, ఆ పొడులు, నెయ్యి కూడా అడిగారు. ఇలాంటి ప్లేస్లో నెయ్యి అడిగి మరీ తెప్పించుకుని తినడం అనేది గొప్ప విషయమే. నిజంగా మాకు కుమారి ఆంటీ గుర్తొచ్చింది. 2 లివర్లు ఎక్స్ట్రా లాగా మాకు నెయ్యికి ఎక్స్ట్రా అని ఒక రీల్ చేయాలి అనిపించింది అనమాట. మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. రెగ్యులర్గా పిల్లలు మేము డైలీ స్కూల్లో కలుస్తాము లేడీస్ అందరం, కానీ ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా రేర్ అనమాట. ఎప్పుడో ఒక 1 ఇయర్కి 6 మంత్స్కి అట్లా మాకు కుదురుతుంది. బట్ ఈ మధ్య ఇంకా చాలా గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోతుంది. ఎప్పుడో కలిసాము, ఏదో మూవీకి వెళ్ళినప్పుడు లేదా స్కూల్లో యానివర్సరీ జరిగినప్పుడు మీట్ అయ్యాము. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలా ఒక బర్త్డే అకేషన్ సెలబ్రేషన్ పార్టీ అని చెప్పి మీట్ అయ్యాము. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏదో బర్త్డే సాంగ్ పెడితే అది వద్దని చెప్పేసి మళ్ళీ సాంగ్ మార్పించారు. నాతో పాటు మా రవి గారు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇద్దరం కేక్ కట్ చేసాం అనమాట. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి. బయటకు వచ్చి ఇలా కొన్ని పిక్స్ దిగామన్నమాట. 4 ఆడవాళ్ళు కలిస్తే ఎక్కడ లేని జోక్స్ అన్నీ మాకే గుర్తొస్తాయి అన్నమాట. మామూలుగా లేదు ఇక్కడ ఫన్ అయితే. తర్వాత అలా ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి పిల్లలు కాసేపు ఆడుకుంటారు అని చెప్పి బీచ్కి తీసుకొచ్చాము. బీచ్లో పిల్లలతో పాటు పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోయి మంచిగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు. ఇంకా ఫుల్ స్ట్రైన్ అయిపోయాము.
గాజువాకలో ఇంకొక ట్రస్ట్ కూడా ఫుడ్ డొనేషన్ చేయడానికి అమౌంట్ పంపించాము. గాజువాక చాలా లాంగ్ కాబట్టి అక్కడికి మేము వెళ్ళలేదు. వాళ్ళు సండే స్పెషల్గా ఉంటుంది కదా అని పిల్లలందరికీ కూడా సండే భోజనాన్ని ఏర్పాటు చేశారంట. వాళ్ళే వీడియో క్లిప్స్ని పంపించారు మాకు. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. డిమాండ్ ఏమీ కాదు, మీలో ఎవరికైనా ఒకరిద్దరికైనా ఆ ఫీలింగ్ కలిగితే ఒకవేళ హెల్ప్ చేయాలి అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నాను. కాంటాక్ట్ చేసైనా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ నేను కొన్ని పిక్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాను, మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. మీరందరూ కూడా లాస్ట్ వరకు వాచ్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో వల్ల మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే, ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.